ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి నీవు మొరపెట్టినప్పుడు ఆయన నిశ్చయముగా నీ మొర వినువాడై ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం, నేనెంతో ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడా అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, ఆయన నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు, నీ మొర వింటాడు. నీవు చేయు ప్రార్థనను ఆయన అంగీకరించే విధముగా మంచి మనసుతో ప్రార్థించగలిగితే చాలు, ఆయన వినటానికి సంసిద్ధంగానే ఉన్నాడు. అంతేకాదు, విని మౌనముగా ఉండే దేవుడు కాదు, నీ ఎడల కటాక్షము చూపి కరుణించి ఆదరించి ధైర్యము నింపి నీ అవసరత, నీ అక్కర, నీ బలహీనత ఏదో ఎరిగిన దేవుడు నీ ఎడల జాలి చూపువాడై ఉన్నాడు, కటాక్షించు దేవుడై ఉన్నాడు. ఇంత మంచి దేవుని కలిగి మనము నరులను ఆధారము చేసుకొనక దేవుని వైపు చూద్దాము. ఆయన కరుణించు వరకు ఆయన వైపు, ఆయన తట్టు మన కన్నులెత్తుదాం. అతి కృప మనకు అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలే. కరుణించు దేవునిగా, కటాక్షము చూపు దేవునిగా, మా మొరలు విను దేవునిగా మీరు మాకున్నందుకై స్తోత్రాలయ్యా. మా ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలయ్యా. ఎందరైతే ప్రార్థిస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో, గోజాడుతున్నారో, బ్రతిమలాడుతున్నారో, విజ్ఞాపనలు చేస్తున్నారో, వారి ప్రార్థనలు విని వారిని కరుణించుచున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కరుణించు దేవునిగా మీరు మాకున్నారయ్యా. మీ కటాక్షము నొందిన వారిగా ఉందముగాక. వారున్న ప్రతి పరిస్థితులను చూస్తున్న దేవుడు, మీ జాలి, మీ దయ, కటాక్షము బిడ్డలకు అనుగ్రహించి నడిపించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కృప తోడయుండునుగాక. దేవుని కరుణ మీ మీదికి వచ్చునుగాక. ఆమేన్.